బీఆర్కే ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. చాలామంది ఏంటంటే, మన ఇండియన్స్‌కి, మనకి తెలుగు వాళ్ళకి గూడా ఏంటంటే, రియల్ ఎస్టేట్ అనేది, ఇన్వెస్ట్‌మెంట్ అనేది అందరికీ ఇష్టమైనది. ఎన్ని ప్లాట్‌లున్నాయి, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎన్ని పొలాలున్నాయి, ఎక్కడెక్కడ ఇవున్నాయి అనేది అందరికీ చెప్పుకోవడానికి అండ్ వినడానికి గూడా బాగా ఉంటుందన్నమాట. బట్ రియల్ ఎస్టేట్ అనేది నిజంగానే అనుకున్నట్టు పెరుగుతుందా? దానికి ఏదైనా ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ ఉన్నాయా? అంతే మంచి రిటర్న్స్, అంతే అమౌంట్ పెడితే ఇంకా ఏదైనా ఆప్షన్ ఉందా? అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే ఒక టైర్ 2 సిటీలో కూడా ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే ఒక అపార్ట్మెంట్ చిన్న 2 బీహెచ్‌కే తీసుకోవాలన్నా తక్కువలో తక్కువ ఇప్పుడు 50,00,000 పరిస్థితి వచ్చేసింది. 50,00,000 లేనిది ఒక ఫ్లాట్ కొందామంటే ఒక డీసెంట్ బిల్డింగ్‌లో కష్టంగా ఉంది. ఈవెన్ టైర్ 2 సిటీ. హైదరాబాద్ లాంటి చోట్ల 75,00,000 నుంచి 1,00,00,000 మినిమమ్ అవసరం వస్తా ఉంది. సో, ఇలాంటి టైంలో మీ ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే సొంత ఇల్లు మాత్రం ఎప్పుడు ఉండాలి. దాన్ని మాత్రం ఇన్వెస్ట్‌మెంట్‌లా కన్సిడర్ చేయకండి. బట్ ఈ వీడియోలో ఏంటంటే సెకండ్ హౌస్, సెకండ్ ఫ్లాట్ ఎంత అవసరం? దానికన్నా ఆప్షన్స్ ఏంటి? దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఏంటి? అది బయట పక్కన పెడితే వేరే దాని వల్ల ఎంతొస్తాయనేది మనం డిస్కస్ చేద్దాం. మనం ఒక ఫ్లాట్ ఒక 50-75 లక్షల ఫ్లాట్ కొనంటున్నప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ కోసం కొంటున్నప్పుడు ఒకటి అక్కడ ప్రైస్ పెరుగుతుంది. సెకండ్ దాని నుంచొచ్చే రెగ్యులర్ రెంటల్ ఇన్‌కమ్. సో, మీరు ఎక్కడ చూసినా ఒక 20,000 కన్నా ఈ రేంజ్‌లో కొంటే 15-20,000 కన్నా ఎక్కువ రెంట్ రానే రాదు. సో, మనము పోస్ట్ ఖర్చులు, పోస్ట్ మేనేజ్‌మెంట్ మిగిలిన అన్ని ఎక్స్‌పెన్సెస్ అన్నీ పోను కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఆక్యుపెన్సీ ఉంది అనుకుంటే 15,000 ఇన్‌కమ్ రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది అనుకుంటే ఒక ప్రాపర్టీ నుంచి సంవత్సరానికి 1,80,000 మీరు 50,00,000కే అనుకుందాం. 50,00,000కి 1,80,000 తీసుకుంటే 3.6% రిటర్న్ అనమాట. ఓకే. 3.6% పర్ యానమ్ మనకు రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది. ఎందులో అయితే మనం ఉండట్లేదు ఆ ఫ్లాట్‌లో. దెన్ అప్రిషియేషన్ మీరు రియలిస్టిక్‌గా చూసుకుంటే 5-6% కన్నా రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా లేదు లాంగ్ టర్మ్ తీసుకుంటే. 7 తీసుకున్నా సరే 7% అప్రిసియేషన్ ప్లస్ 3.6% రెంటల్. సో, అంటే మాక్సిమం వచ్చేది 10.5, 11% మాత్రమే నీకు రిటర్న్స్ వస్తాయి. అండ్ యూజువల్లీ రిటర్న్స్ అనేది గ్రోత్ అనేది స్లోగా ఉంటది. ఒక స్టేజ్ తర్వాత డిప్రిషియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్ కొంటే. అలా గాకుండా ఆల్టర్‌నేట్ ఏంటి మరి అని మీరు అడగొచ్చు. ఆల్టర్‌నేట్ ఏంటంటే పీఎంఎస్ ఈక్విటీ మార్కెట్స్‌లో పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్. పీఎంఎస్‌లో ఏంటంటే మినిమమ్ 50,00,000 పెట్టాల్సొస్తుంది ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే. పీఎంఎస్ అంటే ఏంటంటే ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ ఫండ్ అనమాట. మనకు మనం పెట్టిన 50,00,000 ఆ పైన అమౌంట్ ఏదైనా సరే. సేమ్ అక్కడ ఒక 75,00,000 ఫ్లాట్ బదులు ఇక్కడ 75,00,000 పెట్టామనుకోండి. 50,00,000 పెడదాం ఎగ్జాంపుల్ కోసం. 50,00,000 పీఎంఎస్‌లో పెడితే ఏంటంటే ఇందులో కూడా మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు లార్జ్ క్యాప్ కానీ, బ్యాలెన్స్డ్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ ఎటువంటిదంటే ఆ పీఎంఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన 50,00,000 పూల్డ్ కాదు ఇండివిడ్యువల్ ఇన్వెస్ట్‌మెంట్ మనకొక సెపరేట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి అందులో మనం 50,00,000 పెట్టినవి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ దాంతో స్టాక్స్ కొంటాడు, అమ్ముతా ఉంటారనమాట. పీఎంఎస్ హిస్టారికల్లీ చూసుకుంటే ఏంటంటే 20-30% ఈజీగా రిటర్న్స్ సంవత్సరానికి ఇస్తుంది. హిస్టారికల్లీ ఒక 3, 4 సంవత్సరాలు పెడితే షార్ట్ టర్మ్ వోలటిలిటీ ఉండొచ్చు ఒక ఫస్ట్ 1 ఇయర్‌లో. బట్ ఆ తర్వాత మాత్రం 25% వరకు కూడా రావడం క్వైట్ కామన్ ఇన్ పీఎంఎస్. మంచి మేనేజ్డ్ పీఎంఎస్. ఓకే. సో, అలాంటప్పుడు మీరు చూడండి మనము అక్కడ డైరెక్ట్ ఒక ఫ్లాట్ తీసుకుంటే మనకి 10-10.5% కన్నా ఎక్కువగా రిటర్న్స్ లేవు. అండ్ ఎప్పుడు కూడా అది ఆక్యుపెన్సీ ఉంటుందా? రెంట్ టయానికొస్తుందా? అండ్ మెయింటెనెన్స్ కానీ, రిపేర్స్ కానీ అనే గొడవలు చాలా ఉండొచ్చు. అండ్ మీరు ఆ ప్లేస్‌లో ఉన్న ప్లేస్‌లో లేకపోతే ఇంకొక ఇబ్బంది. వాళ్ళు కరెక్ట్‌గా చూసుకుంటున్నారా? ఫ్లాట్ ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారా? సో, ఇన్ని రకాల టెన్షన్స్ పడకుండా సింపుల్‌గా ఒక 50,00,000 అదే 50,00,000 ఒక పీఎంఎస్‌లో పెట్టుకుంటే ఏంటంటే మీకు 20-25% వస్తుంది. మీకు ఎటువంటి టెన్షన్స్ అవసరం లేదు. మీ వాల్యూ ఏంటో ప్రతిరోజు మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సేమ్ కాకపోతే ఏంటంటే అక్కడ ప్రతి నెల వచ్చే బదులు ఇక్కడ సంవత్సరానికి ఒకసారి విత్‌డ్రా చేసుకోండి. మీకు 50,00,000 పెట్టారు. 20% పెరిగింది. అంటే ఒక 10,00,000 పెరిగింది వాల్యూ. పెరిగినప్పుడు ఒక 6-7,00,000 విత్‌డ్రా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సంవత్సరానికి ఒకసారి విత్‌డ్రా చేసుకుంటే ఏంటంటే గ్రోత్ క్యాప్చర్ చేయొచ్చు. రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తుంది. సైమల్టేనియస్‌లీ హయ్యర్ గ్రోత్ ఉంటుంది. సో,
అండ్ ఈవెన్ ఇప్పుడు లెట్స్ సే ఒక 25% వచ్చినప్పుడు మీకు అక్కడనేమో స్ట్రెయిట్ రెంటల్ ఇన్‌కము ఈజ్ యాడెడ్ మీ ఇన్‌కామ్‌కి యాడ్ అవుతుంది. అంటే ఏంటి, స్ట్రెయిట్ అవే మీరు 20% అయితే 20%, 30% అయితే 30% బ్రాకెట్‌లో మీ ఇన్‌కమ్ యాడ్ అయ్యి దాని ప్రకారం ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సొస్తుంది. వెరాజ్ మీరు అదే దాని బదులు ఇక్కడ పీఎంఎస్‌లో పెడితే అందులో షార్ట్ టర్మ్ ఏదైనా వాళ్ళు బుక్ చేసిన ప్రాఫిట్స్ గానీ, లాసెస్ కానీ సెట్ ఆఫ్ అయ్యాక మిగిలిన డబ్బులు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. బట్ లాంగ్ టర్మ్ ఏవైతే హోల్డ్ అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా ఈక్విటీ టాక్సేషన్ కాబట్టి 12.5% మాత్రమే ట్యాక్స్ అవుతుంది. అది కూడా ఫస్ట్ 1,25,000 తర్వాత మాత్రమే. సో ఆన్ ద హోల్ టాక్సేషను బెటరే అండ్ రిటర్న్స్ ఇంత వచ్చినప్పుడు 1 ఆర్ 2% ట్యాక్సెస్కి పోయినా పర్లేదు. అండ్ ఈవెన్ రెంటల్లో కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. సో దానికన్నా కూడా ఎఫిషియంటే ఇది. సో అందుకే మీరు ఆలోచిస్తే ఏంటంటే ఇదొక ఆప్షన్. సో ఎవరికైతే రిస్క్ ఫ్రీగా అంటే ప్రతిరోజు ఫ్లాట్ ఉందా లేదా, టెన్షన్స్ వాళ్ళు రెంట్ ఇస్తారా లేదా అవన్నీ చూడకుండా మీరు కావాలంటే ఎప్పుడైనా పీఎంఎస్‌లో చేసుకోవచ్చు. ఇంకో అడ్వాంటేజ్ పీఎంఎస్ ఏందంటే మీకు పార్షియల్ విత్‌డ్రావల్ చేయొచ్చు. ఎప్పుడంటే అప్పుడు మొత్తం క్లోజ్ చేసేసుకొని కూడా మీ డబ్బులు మీరు వాడుకోవచ్చు. సో ఎమర్జెన్సీకి కూడా వాడుకోవచ్చు. అదే ఫ్లాట్ అయితే మీకు డబ్బులు అవసరం ఉంటే మొత్తం అమ్మాల్సిందే. అమ్మడానికి కూడా టయానికి దొరుకుతారని నమ్మకం లేదు. సో ఈ అన్ని ఇబ్బందులు ఉండవు. పీఎంఎస్‌లో ఎంత వాల్యూ ఉందో మీరు చెప్పేస్తే అదే రోజు అంతే వాల్యూ మీకు వచ్చేస్తుంది. సో ఇన్వెస్ట్‌మెంట్ హొరైజన్ మాత్రం ఒక 2, 3 సంవత్సరాలు మినిమమ్ ఉంచుకుంటే మాత్రం మంచిగా వచ్చే అవకాశాలున్నాయన్నమాట. ఇది పీఎంఎస్ యొక్క అడ్వాంటేజెస్. ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ష్యూర్‌లీ విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.